వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్ విధించింది స్పెషల్ మొబైల్ కోర్టు. ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించారు పోలీసులు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులు పోలీసు వాహనాన్ని అనుసరించి అడ్డగించారని గుంటూరులోని చుట్టగుంట సమీపాన పోలీసులను నెట్టివేస్తూ విధులకు ఆటంకం కలిగించి కస్టడీలో ఉన్న కిరణ్పై దాడికి పాల్పడ్డారని, ఈ కేసులో గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ముఖానికి నల్ల ముసుగు వేసి విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకు గోరంట్ల మాధవ్ అంగీకరించలేదు. తాను ఎంపీగా సేవలు అందించానని, మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన తన ముఖానికి నల్ల ముసుగు వేస్తారా అని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ముఖానికి ముసుగు వేయకుండా విలేకరుల సమావేశంలో హాజరుపరచకుండా కోర్టుకు తరలించారు పోలీసులు.